వాని చేతులు ఆయన నామంలో లేపబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావములు మన యేసయ్యకే చెందును గాక. రండి, నేటి ధ్యానము కొరకై దైవ గ్రంథములో నుండి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచినటువంటివి నేను మీ మధ్యకి తీసుకుని వచ్చాను. ఏ వాక్యముతో మనతో మాట్లాడబోతూ ఉన్నాడో అందరము కూడా జాగ్రత్తగా దేవుని మాటలు వినడానికి ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు పోయిన వారం మనం ఏమిన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా? పోయిన వారం ఏమిన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందామా అమ్మా? అంటే మన టైటిల్ ఏంటి? కూడదు. ఏ కూడదు? చేయకూడదు. ఏం చేయకూడదు? ఎవరు చేయకూడదు? క్రైస్తవుడు ఏమి చేయకూడదో, దేవుని ఎరిగినటువంటి వారు ఏమి చేయకూడదో అనే విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ చాలా విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వారము మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఏది నేర్చుకోబోతూ ఉన్నాము అని గనక ఆలోచన చేస్తే, ఏది నేర్చుకోబోతూ ఉన్నాము అని అంటే, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. పోయిన వారంలో చేయకూడదు అని మనం నేర్చుకున్నాం. ఈ వారంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే అంశం ఏంటంటే, ఏమీ చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. వినండి ప్రియులారా, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఎవరు అని కనుక ఆలోచన చేస్తే, మిమ్మల్ని గురించి నేను మాట్లాడలేదు, కానీ మీ నాలుకలను గురించి నేను మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. అలాగైతే ఈరోజు అంశం యొక్క పేరేమిటి అని కనుక ఆలోచన చేస్తే, మీది ఏ నాలుక. వినండి, మీది ఏ నాలుక. మీరు నా వంక అలా చూస్తున్నారేంటి? భయం వేస్తుంది. ఏ నాలుక అంటే అండి, ఏ నాలుక అంటే బహుశా ఇదేంటి పాస్టర్ గారు ఇలాగ అడుగుతున్నారు, మాది ఏదన్నా పులినాలుక, సింహం నాలుక, ఎలక నాలుక, పిల్లి నాలుక ఇలాగ అనుకుంటున్నారేమో. కాదు, నేను దాని గురించి మాట్లాడడం లేదు. కానీ ప్రియులారా, నేను వాటి గురించి అడగట్లేదు. కానీ ఆత్మ సంబంధముగా దేవుని పిల్లలమైనటువంటి మనము ప్రియులారా ఎలాంటి నాలుక కలిగి ఉండాలి. ఎందుకంటే సామెతల గ్రంథంలో వ్రాయబడి ఉంది, యాకోబు పత్రికలో వ్రాయబడి ఉంది, జీవ మరణములు నాలుక వశం. మన నాలుక వశములో ఏముంది అని అంటే, జీవము నాలుక వశంలో ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరణము కూడా దాని వశంలోనే ఉంది. మరణము అని అంటే భౌతికపరమైన మరణం కాదు, పాతాళము, అగ్నిగుండము అన్న సంగతిని బిడ్డలు గమనించాలి. కాబట్టి మనది ఏ నాలుక, ఎలాంటి నాలుక? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకుంటూ కొన్ని లేఖనాలు బిడ్డలారా మనం ధ్యానం చేద్దాం. ఎలాగుంటే మేలు, ఎలా ఉంటే కీడు, ఎలా ఉంటే ఆశీర్వాదం, ఎలాగుంటే ప్రియులారా శాపం. కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఇంట్లో మన నాలుకే ప్రియులారా మన ఇంటి వారికి మన మీద ఆప్యాయత పెంచుతుంది. ఈ నాలుకే మన ఇంట్లో వారి మీద పగ కూడా పెంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ నాలుకను ప్రియులారా, దీనికి తొందర ఎక్కువ కదండి, దీనికి తొందర ఎక్కువ. పెద్దోళ్ళు అంటారు, ఎందుకన్నారో తెలియదు, నరమలేని నాలుక కదండి, ఎన్నైనా మాట్లాడుతుందండి అంటారు. కానీ నేను ఒకసారి ఆలోచన చేశాను, నాలుకని అలా పైకెత్తి చూస్తే దాని కింద చాలా కుచ్చు నరాలు కనబడుతూ ఉంటాయి. కాబట్టి నరాలు లేదు అనే మాట అంత వాస్తవం కాదేమో అనుకుంటూ ఉన్నాను. కింద కనబడే నరాలని అంటావమ్మా? మరి డాక్టర్ అమ్మలు చెప్పాలి, ఈ వారం లేరు కదా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి మన నాలుక ఎలాగుండాలి? నీ నాలుకను బట్టి నీ ఇంటిలో, నీ ఇంటి వారి దగ్గర నువ్వు ఘనపరచబడతావు. నీ నాలుకను బట్టి నీ ఇంటి వారు అసహించుకునేలాగా చేస్తూ ఉంది. కాబట్టి ఈ నాలుకని మనం సదును చేసుకోవాలి. యాకోబు పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ప్రియులారా, చిన్న నిప్పు పెద్ద అరణ్యములను ఎలా తగలబెట్టేస్తూ ఉంటుందో ఈ నాలుక కూడా అంతేనంటండి. ఈ నాలుక కూడా ప్రియులారా చిన్న మాటల్ని పెద్దది చేసి పెద్ద కుటుంబాలని, పెద్ద వ్యవస్థల్ని
పాడు చేసేస్తూ ఉంటుంది. అంతెందుకండి, దేవునికి కూడా మనల్ని దూరం చేసేస్తూ ఉంటుంది. ప్రియులారా, అననీయ సప్పీరాల అపోస్తుల కార్యములో, ఆదికాండ గ్రంథములో కయీను, ఇలాగూ ప్రియులారా లోతు భార్య, ఇలాగూ యోబు భార్య, ఎందరినో మనం ఆలోచన చేస్తే ఒక్క మాట దేవుణ్ణి వారికి దూరం చేసేసింది, జీవితాలను వారికి దూరం చేసేసింది. కాబట్టి ఇక మధ్యాహ్న కాల సమయంలో బిడలారా, పిల్లలారా, అందరూ జాగ్రత్తగా వినండి. నీది ఏ నాలుక, నీవే ఆఖరిని వర్తమానం అయిపోయిన తర్వాత మార్కులు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా, మీది ఏ నాలుకో కొన్ని విషయాలు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రెండు విషయాలు కూడా నేను జ్ఞాపకం చేస్తాను. పోయిన వారంలో చేయకూడనివి మాత్రమే జ్ఞాపకం చేస్తాను. కానీ ఈ వారంలో ప్రియులారా, ఏం చెయ్యాలో ఏం చేయకూడదు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, రెండు విషయాలు కూడా నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. రండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 23వ వచనం. అమ్మా, ఉత్తరపు గాలి వాన పుట్టించును, కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే, తోబుట్టువులు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తోడుకోడళ్ళు కావచ్చు, తల్లి కూతురు కావచ్చు, తండ్రి కొడుకు కావచ్చు, ఇంట్లో ఎవరైనా కానీ బిడ్డలారా ఎలా ఉండాలి అని కనుక ఆలోచన చేస్తే, ప్రేమను పెంచడానికి తల్లి కూతురులే కానవసరం లేదు, ఆప్యాయతలను పంచుకోవడానికి తండ్రి కొడుకులే కానవసరం లేదు, ప్రేమను పంచుకోవడానికి అక్కా చెల్లెండ్రే అవసరం లేదు. ప్రియులారా, ప్రేమను పంచడానికి ఎవరితోటైనా కానీ మన నాలుకే ప్రధానమైన కారణం. నీ స్నేహితులను నీకు దగ్గర చేస్తుంది, నీ స్నేహితులను నీ నుండి దూరం కూడా చేసేస్తూ ఉంటుంది. ఏది కారణం అని గనక ఆలోచన చేస్తే నీ నాలుకే. అయితే జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథములో ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రమాదకరమైనటువంటి భాగం దేహంలో ఏదైనా ఉందా అని అంటే అది నాలుకే అన్న సంగతి యాకోబు పత్రికలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగైతే ప్రియులారా, క్రైస్తవులముగా మనము, దేవుని పిల్లలముగా మనము, మారు మనసు పొందిన మనం, బాప్తిసం పొందిన మనం, ప్రియులారా, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నటువంటి మనం, ఆయన అన్నాడు, నేను పరిశుద్ధుణ్ణి గనుక మీరు కూడా పరిశుద్ధులుగానే ఉండాలి. కాబట్టి మనం ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే, కొండెగానిలాగా ఉండకూడదు. ఎలా ఉండకూడదమ్మా? కొండెగానిలాగా ఉండకూడదు. ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు, ప్రియులారా, చెల్లి మీద అక్క లేనివి చెప్పకూడదు, అక్క మీద చెల్లి కూడా చెప్పకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే స్నేహితులు, ప్రియులారా, బాగున్నంతసేపు బాగుంటారు, ఏదైనా తేడా వస్తే అవతలికి వెళ్ళి దాంతోనే ఇంతకాలం ఎలా పడ్డానో కానీ ఇప్పుడు నాకేంటో మైండ్ రిలాక్స్గా ఉంది. ప్రియులారా, స్నేహం చేసిన రోజులు చేసింది, ప్రియులారా, దాని అన్నీ అనుభవించింది. ప్రియులారా, ఇప్పుడేమంటా ఉంది? అసహ్యించుకుంటుంది. కొండెగాని నాలుక అంటే కొండములు చెప్పే నాలుక, లేనివి చెప్పే నాలుక. ప్రియులారా, లేనివి ఎదుటి వాని దగ్గర చెప్పే నాలుక. ఈ నాలుక ఎలాంటిది అని గనక ఆలోచన చేసినట్లయితే, ప్రియులారా, అవతల వ్యక్తికి ఏం కలిగిస్తుందంట? కోపము కలిగిస్తుందంట. ఎప్పుడైతే కోపం కలుగుతూ ఉందో స్నేహాలు పాడైపోతాయి, బాంధవ్యాలు పాడైపోతాయి, ప్రేమలు పాడైపోతాయి, ఆప్యాయతలు పాడైపోతాయి. ప్రియులారా, బంధాలే తెగిపోతూ ఉంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కుటుంబ పరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు, మనం ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే ఇలా ఉండకూడదు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎలాగుండకూడదంట? కొండెగానిలాగా ఉండకూడదు. అంటే ప్రియులారా, ఇక్కడ మాట అక్కడ మాట మరో దిక్కుని నీ స్నేహితురాలు గురించి చెప్పేదానివిగా నువ్వు ఉండకూడదు. అలా చెప్పాలి అని అనుకుంటే నువ్వు స్నేహితురాలతో స్నేహభావం చెయ్యొద్దు. ఎందుకంటే అలా చెప్పావు అంటే నమ్మించి గొంతు కోసినంత పని అన్నమాట. నిన్ను స్నేహితురాలని నమ్మి తన సీక్రెట్ లైఫ్ అంతా నీకు చెబుతూ ఉంటుంది. అంతే కదండి? మీరు ఏదైనా ఒక స్నేహితురాలని నమ్మారనుకోండి, అంతే కదమ్మా, మీ సీక్రెట్ అంతా కూడా స్నేహితురాలికి చెప్తారు.
ఇప్పుడు స్నేహితురాలికి చెప్పినప్పుడు ఈ స్నేహితురాలు ఆమె యొక్క లైఫ్ని ప్రియులారా మరొకరి దగ్గర పెట్టకూడదు. ప్రియులారా, కీర్తన 15వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే ఎలా వ్రాయబడి ఉంది అమ్మా? యెహోవా కీర్తనలు 15:3. అట్టివాడు చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథములో 15వ కీర్తన 3వ వచనంలో భక్తుడైనటువంటి దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. అట్టివాడు నాలుకతో కొండెములాడాడు. ఎవడు వాడు ఎలాంటి వాడు అని గనక ఆలోచన చేస్తే 2వ వచనంలో వ్రాయబడి ఉంది, యథార్థమైన ప్రవర్తన. ఇందాక అని ఈ మాటను జ్ఞాపకం చేసింది, గుచ్చి మరీ అడిగింది కదా. ప్రవర్తన అంటే మన బిహేవియర్. ప్రియులారా, ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే దేవునికి నచ్చేదై ఉండాలి, దేవునికి ఇష్టమైనదై ఉండాలి. ఇక్కడ మనం చదువుతూ ఉన్నాము, అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు. చెలికానంటే ఎవరు? స్నేహితుడు అండి. స్నేహితుడు అంటే ఇప్పుడు స్నేహితుడు ఏం చేయకూడదు? కీడు చేయకూడదు, కొండాలు చెప్పకూడదు. స్నేహాలు ఎక్కడ పాడైపోతాయి? ఇక్కడే పాడైపోతాయి. వ్యవస్థ ఎక్కడ పాడైపోతుంది? ఇక్కడే పాడైపోతుంది. జాగ్రత్త ప్రియులారా, కొన్ని మాటలు అంతరంగంలోనే పెట్టుకోవాలి. అప్పుడప్పుడు అంటారు కదా, బులే నీ కడుపులోనే ఎత్తనాను, ఎక్కడ చెప్పొద్దే ప్రియులారా. ఛార్జీలు వేసుకుని చెప్పొస్తారంట. కాబట్టి బిడ్డలారా, నీకెంత ప్రాణ స్నేహితురాలైనా ఏ విషయం చెప్పాలో ఆ విషయమే చెప్పండి, ఏ మాట పలకాలో ఆ మాటే పలకండి. ప్రియులారా, ఇక్కడ 3వ వచనంలో వ్రాయబడి ఉంది, అట్టివాడు అండి నాలుకతో కొండెములాడడు. వినండి ప్రియులారా, ఎవడు వాడు అని గనక ఆలోచన చేస్తే 2వ వచనంలో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు. యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వాడు కొండెములాడడు. వినండి బిడ్డలారా, 26వ అధ్యాయం సామెతల గ్రంథములో సామెతల గ్రంథములో 26వ అధ్యాయము 20వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోవును, కొండెగాడు లేని ఎడల జగడములు చల్లారను. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. కొండగాడు లేకపోతేనంటండి, అంటే కొండాలు చెప్పేవాడు లేకపోతే, ప్రియులారా నెపాలు జారేసేవాడు లేకపోతే ఏమాగిపోతాయంటండి? జగడాలు ఆగిపోతాయంటండి. ఇది కదా మనకు కావలసింది. జగడం అంటే ఏదో చిన్న సమస్యలు ప్రియులారా, పోట్లాటలు, తగాదాలు కావచ్చు. కాబట్టి మనం ఎలాగుండకూడదు అని గనక ఆలోచన చేస్తే బిడలారా, దేవుని పిల్లలముగా కుటుంబాలను కలిపేవారముగా ఉండాలి, స్నేహితులను కలిపేవారముగా ఉండాలి, పొరుగువారితో సమాధానంగా ఉండాలి, కుండాలు చెప్పేవారుగా ఉండకూడదు, లేని వార్త పుట్టించేవారుగా ఉండకూడదు. నాకు జ్ఞాపకం లేదు అమ్మ, లేవియా కాండం అనుకుంటాను, చూడండి ఒకసారి 23వ అధ్యాయమా. లేని వార్తను పుట్టింపకూడదు. ఆ మాట చదవండి దొరికిన వారు. సరే, ఏదేమైనా కానీ కృప కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బిడలారా, మనము ఎలా ఉండాలి అని గనక ఆలోచన చేస్తే లేని వార్తను పుట్టించకూడదు. ఏం చేయకూడదమ్మా? లేని వార్తను పుట్టించకూడదు అన్న సంగతిని పరిశుద్ధులైనటువంటి వారు గమనించాలి, దేవుని పిల్లలైనటువంటి వారు గమనించాలి. ఎందుకంటే ప్రియులారా, లేని మాట, అబద్ధము మాట ఎలాగుంటుంది అని అంటే కుటుంబాలకి ప్రియులారా కీడు చేసేదిగా ఉంటుంది, కుటుంబాలను పాడు చేసేదిగా ఉంటుంది. కాబట్టి ఆయన పిల్లలమైనటువంటి మనము ఎలా ఉండాలి అని గనక ఆలోచన చేస్తే లేని వార్తను పుట్టించకూడదు. కాబట్టి సామెతల గ్రంథం 26:20లో మనం చూస్తూ ఉన్నాము, కొండెములు చెప్పేవాడు లేకపోతే ఏమవుతుందంట? జగడములు చల్లారిపోతాయి.
కాబట్టి ప్రియులారా, ఆయన పిల్లలముగా మనం ఎలాగుండాలి అని కనుక ఆలోచన చేస్తే కొండెములు చెప్పేవారిగా ఉండకూడదు, కొండెములు పలికేవారిగా మనం ఉండకూడదు. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం, మన స్నేహాలు ఎందుకు పాడైపోతూ ఉన్నాయి? నేను ఎప్పుడైనా ఏదైనా ఆమె గురించి ఇంకో దిక్కుని చెప్పానేమో, అతని గురించి ఇంకో దిక్కున ఎప్పుడైనా ఏదైనా నేను చెప్పానేమో. మనల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్ర. జాగ్రత్త పడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుచేత అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, లేని వార్తను పుట్టింపనటువంటి వాడు దేవునికి ఇష్టడు. లేని వార్తను పుట్టించే వారి మీదకి ఆయన ప్రియులారా కోపం రగులుతూ ఉంది. కాబట్టి మొదటి మాట ప్రియులారా, మంది ఏ నాలుకగా ఉండకూడదు? కొండెవాని నాలుకగా ఉండకూడదు. అంటే లేని వార్తను పుట్టించే నాలుకగా ఉండకూడదు. అమ్మా నిర్గమాకాండం 23 23 లేని వార్తను పుట్టింపకూడదు. వినండి బిడ్డలారా, లేని వార్తను పుట్టింపకూడదు, అట్టివానికి శ్రమ అని చెప్పి దేవుని యొక్క గ్రంథం జ్ఞాపకం చేస్తుంది. అలాగైతే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు మనం ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో కలియకూడదు, దుష్కార్యము జరిగించుటకై సమూహమును వెంబడించకూడదు, న్యాయమును త్రిప్పివేయుటకు సమూహములో చేరి ప్రియులారా సాక్ష్యం పలకకూడదు, భేదవాడైనప్పుడు పక్షపాతము చూపకూడదు. చూడండి ఎన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మనం ఎలాగుండకూడదు అని కనుక ఆలోచన చేస్తే దేవుని యొక్క కనికరం మన మీద ఉండాలి అని అంటే కొండెగానిలాగా మనం ఉండకూడదు అండి. చాడీలు చెప్పేవారముగా మనం ఉండకూడదు. ప్రియులారా, ఇక్కడ మనము అపోస్తుల కార్యములో అననీయాను జ్ఞాపకం చేసుకోండి, సప్పీరాను జ్ఞాపకం చేసుకోండి. ప్రియులారా, ఆదికాండ గ్రంథములో కయీనును జ్ఞాపకం చేసుకోండి. కొండెగాని మాటలు ప్రియులారా, లేని మాటలు ప్రియులారా పలికారు. అననీయ అదే పలికాడు, సప్పేరు అదే పలికింది, కయీను అదే పలికాడు. వాళ్ళ మీదకి ఏమొచ్చింది అని అంటే శాపం వచ్చింది. కాబట్టి బిడ్డలారా, మనము ఎలా ఉండాలి అని అంటే దేవునికి ప్రీతికరమైన వారముగా ఉండాలి అని అంటే ఉన్నదేదో మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్ర. ఉన్నదేదో మాట్లాడుకోవాలి. కాబట్టి బిడ్డలారా, మొదటి మాట సంఘము ఎలాగుండకూడదంటే కొండెవాని వలె ఉండకూడదు. ప్రియులారా, రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. 15వ అధ్యాయము సామెతల గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత యుండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. వినండి బిడ్డలారా, రెండో మాట ఏమిటి అని గనక ఆలోచన చేస్తే నీ నాలుక ఎలాగుండాలంటే సాత్వికమైన నాలుక. అంటే నీవు నోరు తెరిస్తే నీ స్నేహితురాలు నిన్ను నమ్మేటట్టుగా ఉండాలి. ప్రియులారా, ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఊరంతా చెప్పుకుంటుంది వాళ్ళిద్దరూ కూడా ప్రాణ స్నేహితులు. వాడు ఎక్కడుంటాడో తెలుసుకోవాలంటే ఈడు దొరికితే సరిపోద్ది, ఈడెక్కడుంటాడో తెలియాలంటే ఆడు దొరికితే సరిపోద్ది. అంటే అంత గాఢమైనటువంటి ప్రియులారా స్నేహితులు వాళ్ళిద్దరూ కూడా. అయినా ప్రియులారా, అంతరంగంలో ప్రియులారా ఎక్కడో చిన్న మచ్చ ఉందంట. ఏంటో తెలుసా మచ్చ? వీళ్ళిద్దరూ లోకంలోనేమో మంచి బెస్ట్ ఫ్రెండ్ అని పేరుంది, కానీ ప్రియులారా ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు ప్రియులారా వాళ్ళిద్దరికీ అంతరంగంలో మచ్చ ఉందంట. మచ్చ ఏంటంటే ప్రియులారా, అవతల వాడు మాట్లాడుతుంటే యువతలవాడు అంతరంగంలో అనుకుంటున్నాడంట, ఎరా చెప్పు నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఈడు మాట్లాడుతుంటే ఆడంటున్నాడంట అనుకుంటున్నాడంట, నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? నా గురించి పొద్దుట నువ్వు అక్కడేం చెప్పావో, నీవు నా దగ్గరికి రాకముందే ఆడు నాకు ఫోన్ చేసి చెప్పాడు, అంతరంగంలో అనుకుంటున్నాడట. అంటే నీ దగ్గర ప్రియులారా పైకి బాగానే ఉంటున్నారు, కానీ అంతరంగంలో నువ్వు చేసినది అవతలోడికి తెలిసింది కాబట్టి
అవతలోడికి తెలిసింది కాబట్టి నీ మీద ఏమొచ్చింది? చిన్న చూపు వచ్చింది, చిన్న అభిప్రాయం వచ్చింది. కాబట్టి బిడ్డలారా, మనం ఎలా ఉండకూడదు అని కనుక ఆలోచన చేసినట్లయితే, కుటిలతతో కూడినటువంటి నాలుక ఉండకూడదు, కుటిలతతో కూడిన నాలుక ఉండకూడదు. మరి ఎలాంటి నాలుక ఉండాలి? సాత్వికమైన నాలుక, అంటే మృదుమధురమైనటువంటి నాలుక. నీ భాష బాగుండాలి. అంటే భాష బాగుండాలి అని అంటే నువ్వేదో చదువుకుని ఏదో చాలా ఉన్నతముగా హై క్వాలిటీ లాంగ్వేజ్ మాట్లాడమని నేను చెప్పట్లేదు సుమా, దాని గురించి కాదు నేను చెప్పేది. ప్రియులారా, సాత్వికము అని గనక ఆలోచన చేస్తున్నట్లయితే, ఒకటి, నిన్ను నీవు సమాధానపరుచుకుంటూ, నిన్ను నీవు కంట్రోల్ చేసుకుంటూ, నీ మాటలను నీవు కంట్రోల్ చేసుకుంటూ, ఎదుటి వాని దగ్గర ఎప్పుడు కూడా నిన్ను నీవు ప్రియులారా తగ్గించుకుంటూ ఎదురువాడిని ఘనపరిచే నాలుక ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే మత్తయి సువార్తల 5వ అధ్యాయంలో సాత్వికమును గూర్చి ఆయన జ్ఞాపకం చేశాడు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, అమ్మా, సాత్వికులు ధన్యులు. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట! సాత్వికులు ధన్యులు. 12వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయము 18వ వచనములో ఇలా వ్రాయబడి ఉంది, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. వినండి, ఎలాంటి మాటలంట? కత్తిపోటు వంటి మాటలు. ప్రియులారా, చాలా ప్రియులారా పైకి బాగానే ఉంటారు ప్రియులారా, స్నేహం స్నేహం అంటూనే ఎలాంటి మాటలు పలుకుతారంట? కత్తిపోటు మాటలు అంటండి. ఈ కత్తిపోటు మాటలు ఏం చేస్తాయి అని అంటే ప్రియులారా, నిజంగా భౌతికంగా కత్తిట్టు అలా కోసేస్తే ప్రియులారా, వారం రోజులకి గాయాలు తగ్గిపోతాయి కానీ, ఈ కత్తితో కోసే నాట్లున్నాయే ప్రియులారా, ఇవి ఎప్పటికీ కూడా తగ్గవంటండి. ఎందుకు అని గనక ఆలోచన చేసినట్లయితే ఆ మాటలు అలాంటివి. కాబట్టి పరిశుద్ధులైనటువంటి వారికి అలాంటి నాలుక ఉండకూడదు. మరి ఎలాంటి నాలుక ఉండాలి? కింద చదువుదాము. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి మాట! జ్ఞానుల నాలుక. జ్ఞానులు అనే మాట మనం ఆలోచన చేస్తే ఆకాశంలోనికి వెళ్ళొచ్చిన వాళ్ళు కాదు జ్ఞానులు. ప్రియులారా, అంతరిక్షంలో రెక్కలు కట్టుకుని ఎగిరివారు మాత్రమే జ్ఞానులు కాదు. పిహెచ్డీలు చేసిన వాళ్ళే జ్ఞానులు అని అనుకోనవసరం లేదు. దేవునిని ఎరిగిన వారందరూ కూడా జ్ఞానులే. దేవునికి స్తోత్రం. దేవునిని ఎరిగినటువంటి వారు ప్రియులారా ఏ మాటలు పలకకూడదు? కత్తిపోటు వంటి మాటలు పలకకూడదు. నీ సహోదరుని ప్రేమించాలి, నీ స్నేహితురాలని ప్రేమించాలి, నీ సంఘాన్ని నువ్వు గణపరచాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియులారా, సంఘానికి ఏముండకూడదంట? ఇలాంటి నాలుక ఉండకూడదు. మరి ఎలాంటి నాలుక ఉండాలి ప్రియులారా? జ్ఞానము కలిగినటువంటి నాలుక. అది నీకు ఆరోగ్యదాయకమే, ఎదుటివానికి కూడా ఆరోగ్యదాయకమే. 16వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథంలోనే 16:24లో ఇలా వ్రాయబడి ఉంది, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు ప్రియులారా అమ్మ మధురమైనవి, ఆ ఎముకలకు ఆరోగ్యకరమైనవి. 23 కూడా చూడండి, జ్ఞానుని హృదయము వాని నోటికి తెలివి కలిగించును, వాని పెదవులకు విద్య విస్తరింపచేయును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన నాలుక ఎలాగుండాలి అంటే మృదుమధురమైన సాత్వికముతో కూడిన నాలుకగా ఉండాలి. 25వ అధ్యాయం సామెతల గ్రంథంలోనే 15వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, దీర్ఘ శాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును, సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. ఏ నాలుకమ్మ? సాత్వికమైన నాలుక. ప్రియులారా, ఈ మాట చదువుతున్నప్పుడు నాకు సంగతి జ్ఞాపకం వచ్చింది. లూకాసు వార్తలో 18వ అధ్యాయంలో ప్రియులారా ఒక ఆమె మనకు కనబడుతుంది, దీనురాలు.
ఆమె పక్షాన ఎవరూ లేరు. ఆమె పక్షాన పోరాడడానికి, ఆమె పక్షాన న్యాయం చేయడానికి, ఆమె పక్షాన ఒక రికమెండేషన్ చేయడానికి ఎవరూ లేరు. ఆమె ఆ ఊరిలో ఉన్నటువంటి అధికారి దగ్గరికి వెళ్తా ఉంది. ఆయన చూద్దామమ్మా అంటున్నాడు, వచ్చేస్తూ ఉంది, ఆయన మర్చిపోతూ ఉన్నాడు. మరలా వెళ్తూ ఉంది, అలాగమ్మా అంటున్నాడు, మళ్ళా మర్చిపోతూ ఉన్నాడు. కానీ ఆమె ఏనాడు కూడా నోరు అదుపు తప్పలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏ నోరు అది అనంటే సాత్వికమైనటువంటి నోరు. ఏ నోరమ్మా? సాత్వికమైన నోరు. ఆ సాత్వికమైన నోరు ప్రియులారా ఓ రోజుని అతని అంతరంగంతో మాట్లాడుతుంది. చదువుతారమ్మా. తరువాత అతడు చూడండి అతనితో ఎలా మాట్లాడుతుందో. అతడు అనుకుంటున్నాడు, ఎన్నో వచ్చినమ్మా? 4 వచనం, నేను దేవునికి భయపడకయు మనుష్యులను లెక్క చేయకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర చేస్తుంది. వినండి ప్రియులారా, సాత్వికమైనటువంటి నాలుక నువ్వు చెప్పకపోయినా నీ పక్షాన ప్రియులారా అధికారులతో మాట్లాడుతూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా అందుకే అధికారుల దగ్గర నోరు జారకూడదు. ప్రియులారా సాత్వికమైనటువంటి నాలుక ఆమె ప్రియులారా కేవలం అడుగుతుందంతే. ఆ మృదు మధురమైనటువంటి ఆ మాటలు ప్రియులారా ఆయన ఎముకలను నలగొట్టేసినట్లుగా ఆ మాటలు ఆయనతో మాట్లాడుతున్నాయంట. ఏమని మాట్లాడుతూ ఉన్నాయి? నలిగిపోతూ ఉన్నాడు. ఏంటి, నేను అసలు దేవునికే భయపడను, మనుషులనే లెక్క చేయను, ఏంటి నా అంతరాత్మ నన్ను శోధిస్తూ ఉంది, నా అంతరాత్మ నన్ను బలవంతం చేస్తూ ఉంది, నా అంతరాత్మ నన్ను వేధిస్తూ ఉంది అంటే సాత్వికముతో కూడిన మాటలు నీ పక్షాన దేవునితోనూ మాట్లాడతాయి, అధికారులతో కూడా మాట్లాడతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తిమోతి మొదటి పత్రికలో పౌలు భక్తుడిలాగంటాడు. తిమోతి మొదటి పత్రికలో ప్రియులారా 6వ అధ్యాయము 3వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, దైవ భక్తికి అనుగుణ్యమైన చూడండి ప్రియులారా, ఇక్కడ చాలా విషయాలు మనము చదువుకుంటూ వెళితే ఏదైనా ఇద్దరు మనుష్యుల మధ్య ప్రియులారా ఏదైనా ఒక వాదము వస్తే ప్రియులారా ఆ వాగ్వాదములను గురించి వ్యర్థముగా ప్రయాసపడకూడదంటండి. దాంట్లో ఏమొచ్చేస్తాయంటే అసూయ వచ్చేస్తుందంటండి, కలహాలు వచ్చేస్తాయంటండి, దోషం వచ్చేస్తుందంటండి, దురాభిమానాలు వచ్చేస్తాయంటండి, చెడిపోయిన మనసు వచ్చేస్తుందంటండి, సత్యహీనులైపోతారంటండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే సాత్వికమైన నాలుక, ఈ సాత్వికమైన నాలుకే నీకు జీవాన్ని దగ్గర చేస్తూ ఉంది. అక్కడ ఏమని రాయబడి ఉంది? సాత్వికమైన నాలుక జీవవృక్షము. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఎముకలకు ఆరోగ్యము అన్న సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. కాబట్టి మొదటి మాట ఎలా ఉండకూడదమ్మా? కొండెములు చెప్పేవానిగా మన నాలుక ఉండకూడదు. ప్రియులారా సంఘానికి అంతా తెలుసు ప్రియులారా. మనల్ని మనం ఎవరినైనా చూస్తూ ఉంటే మన 2 కళ్ళు వాళ్ళని చూస్తూ ఉంటాయి, కానీ గ్రామం అంతా మనల్ని చూస్తుందన్న సంగతి మనం గమనించాలి. కాబట్టి ప్రియులారా ఎలా ఉండకూడదమ్మా? కొండెములు చెప్పేవానిగా మనం ఉండకూడదు. దారంట వెళ్తూ ఉంటే ఇద్దరు ఉన్నారనుకోండి, నా ప్రక్కన ఉన్నవాడు గబుక్కని ఆ దారంట వెళ్ళేవాడిని కేకయ్యబోతాడు. నేనంటాను కేకయ్యకు అంటాను. ఎందుకని అని కనుక ఆలోచన చేస్తే ప్రియులారా నేను అంటాను ఇతనితోటి, అతని సంగతి నీకు తెలియదు అంటే ప్రియులారా మన గురించి ఎలా చెప్పుకుంటూ ఉన్నారు అనేది మనం గమనిస్తే మనం ఎలా ఉండకూడదు అని అంటే కొండెగాని వలె ఉండకూడదు. రెండవది ప్రియులారా ఎలాగుండాలి? సాత్వికమైనటువంటి నాలుక కలిగిన వారముగా ఉండాలి. మూడో మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది,
నీతిమంతుని నాలుక, చూడండి మరోసారి గట్టిగా చదివమ్మా. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. అబ్బా, ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణ జ్ఞానిటువంటి సొలొమోను ఇచ్చాడు చూడండి ప్రియులారా. వెండి బంగారముల కంటే భోగభాగ్యముల కంటే విలువైనటువంటి సందేశాన్ని జ్ఞానిటువంటి సొలొమోను ఇక్కడ ఇస్తా ఉన్నాడు. ఏంటి ఆ సందేశం అని గనక ఆలోచన చేస్తే, నీ నాలుక నీతి కలిగినది అయితే, అంటే దుర్నీతి పలకని నాలుక, కొండెములు చెప్పని నాలుక, చాడీలు చెప్పని నాలుక ఎలాంటిది అని గనక ఆలోచన చేస్తే ప్రియులారా, జ్ఞానటువంటి సొలొమోను అంటూ ఉన్నాడు, ప్రశస్తమైన వెండి వంటిది, అంటే కలంకము లేని వెండి వంటిది అని చెప్పి దాన్ని ఎంత శ్రేష్టమైనటువంటి ఆ మృదు మధురమైనటువంటి భాషను దానికి జోడిస్తున్నాడో చూడండి బిడ్డలారా. కాబట్టి దేవుని పిల్లలముగా మనం ఎలాగుండాలి అని అంటే, దేవుని పిల్లలముగా మనం ఎలాగుండాలి అని కనుక ఆలోచన చేసినట్లయితే నీతి గలవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే నీతి గలవారముగా ఉంటామో ప్రియులారా, మన మాట ఎలా ఉంటుంది అని అంటే, ఆయన జ్ఞాపం చేస్తున్నాడు కదా, ప్రశస్తమైన వెండి వంటిది. కాబట్టి దేవుని పిల్లలారా, మన నాలుక ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలి అని గనక మనం ఆలోచన చేస్తే 12వ అధ్యాయము 18వ వచనంలో కూడా మనం చూస్తే ఇలా వ్రాయబడి ఉంది. 12:18 ఇందాక చదువుకున్నాం కదా, కత్తిపోటు వంటి మాటలు. 16-13 చూడండి. 16-13 నీతిగల పెదవులు రాజులకు సంతోషకరములు, యథార్థవాదులు వారికి ప్రియము. ఎవరు ప్రియము రాజుకి అని అంటే ప్రియులారా, శ్రేష్టమైనటువంటి నాలుక కలిగినటువంటి వాడు, నిజము పలుకువాడు, యథార్థత పలుకువాడు. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యథార్థత పలుకువాడు. 25:11 చూడండి, సామెతల గ్రంథంలోనే 25, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. ప్రియులారా, మన నాలుక ఎలాగుంది? ఈ వీటిలో దేనితోటైనా సరిపోల్చుకోవడానికి మన నాలుక సరిపోతుందా? దీనితో దేనితోటైనా పోల్చుకోవడానికి సరిపోతుందా? ప్రియులారా, మన ఎదురుగా మనుషులు ఉన్నప్పుడు ఒక మాట, లేనప్పుడు మరో మాట పలుకుతూ ఉన్నామా? లేనప్పుడు పలికిన మాట చెల్లిపోతుంది, కానీ నిన్ను చూచేవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అందుకే పెద్దలు అంటారు, 10 మందిలో ఉన్నప్పుడు చెప్పండి పెదాలను కాపాడుకోవాలి, ఒంటరిగా ఉన్నప్పుడు అంతరంగాన్ని కాపాడుకోవాలి. నువ్వు అనుకుంటూ ఉన్నావు నేను ఒంటరిగా ఉన్నాడు, ఆడితోడే మాట్లాడడానికి ఎవరికి తెలియదు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. వాడు ఇక్కడ ఉండగానే ప్రియులారా సమాచారం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. వాడు ఇక్కడ ఉండగానే నిన్ను కూర్చున్న సమాచారం అంతా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము మన నాలుకతో ఎలాంటి విషయాలు పలకాలంటే సమయోచితముగా కావలసినటువంటి మాటలే పలకాలి, కావలసినటువంటి ఉపదేశమే చెయ్యాలి. కాని మాటలు పలకకూడదు, లేని మాట పలకకూడదు, ఉన్న మాట తీసేయకూడదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే నీ నాలుకను నువ్వు అలా భద్రము చేసుకోగలుగుతావో ఊరంతా నీకు స్నేహితులు అవుతారు, ఊరంతా నీకు బంధువులు అవుతారు. ప్రియులారా, దేశమంతా నీకు ప్రియులారా దాసోహం అవుతుంది. దేవునికి స్తోత్ర. మా ఊరిలో అంటారు, నోరు మంచిదైతే ఊరు మంచిది, నోరు మంచిది కాక ఊరి మీద ఇట్టేహాడు అంటాడు. ఊరు మంచిది కాదన్నాడంట. ప్రియులారా, ఊరు మంచిది కాదన్నప్పుడు మరి ఎందుకు కట్టుకున్నావు ఈ ఊరిలో ఇల్లు? ఈ ఊరు మంచిది కానప్పుడు మరి ఎందుకు ఉంటున్నావు ఈ ఊరిలోని? వెళ్ళిపోవచ్చు కదా, మంచి ఊరిలోకి వెళ్ళి కట్టుకోవచ్చు కదా, అమ్మేసుకో. కొనుక్కునే వాళ్ళు ఉండరా? ఉంటారు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రియులారా, మనము చేసే పనులను మనము చేయాలి, చేయకూడనివి మనము చేయకూడదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా.
కాబట్టి మన నాలుక ఎలాగుండాలి అని గనక ఆలోచన చేస్తే నీతిమంతుని నాలుక వలె మన నాలుక ఉండాలి. చూడండి మరో మాట, 15వ అధ్యాయం సామెతల గ్రంథంలోని 15వ అధ్యాయము 2వ వచనములో మనం చూస్తే, జ్ఞానుల నాలుక, ఎవరి నాలుకమ్మా? జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును. వినండి, జ్ఞానులు అని అంటే మరోసారి జ్ఞాపకం చేస్తున్నాను, అంతరిక్షంలోకి వెళ్ళినోళ్ళే అనుకోకండి ప్రియులారా. సత్యము పలికే ప్రతివాడు జ్ఞానే. దేవునికి స్తోత్రం. సత్యము పలికే ప్రతివాడు జ్ఞానే. కాబట్టి అటువంటి వాని నాలుక మనోహరమైనది అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. మరి మన నాలుక ఎలాగుంది? మనల్ని మనమే ప్రియులారా ఒక్కసారి పరీక్షించుకుందాము, పరిశీలించుకుందాము. మనకు మనమే మార్కులు వేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎదురోళ్ళు అంటే మనకు ఒప్పుకోలేము. కాబట్టి మనము పరిశీలన చేసుకుందాం, నా నాలుక ఎలాగుంది. నా తల్లి పట్ల, నా తండ్రి పట్ల, నా అన్న పట్ల, నా చెల్లి పట్ల, నా భర్త పట్ల, నా భార్య పట్ల, నా పొరుగువారి పట్ల, నా గ్రామం పట్ల నా నాలుక ఎలాగుందా? నిజమే పలుకుతుందా? నీతి పలుకుతుందా? ప్రియులారా, నా తల్లి దగ్గర ఒకలాగా మాట్లాడుతున్నాను, చెల్లి దగ్గర మరోలా మాట్లాడుతున్నాను, ఊరోళ్ళ దగ్గర మరో మాట మాట్లాడుతున్నా. 3 మాటలకి పొంతన లేని మాటలుగా ఉంటూ ఉన్నాయా? వినండి వినండి ప్రియా దేవుని బిడ్డలారా, 12వ అధ్యాయం 23వ వచనంలో 12వ అధ్యాయం 23వ వచనంలో ఇలా వ్రాయబడి ఉంది, వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చెయ్యను. అంటే వివేకి అయినటువంటి వాడు అంటే మాట్లాడడంలో కూడా పొదుపు నేర్చుకోవాలి. దేవునికి స్తోత్ర. అండి, మా మేనగాళ్ళలో నిస్సి ఉంది కదా, ఇప్పుడు తగ్గింది అనుకోండి. చిన్నప్పుడు మా ఇంటికాడ అనేవారు, బాబోయ్ నువ్వు మాట్లాడకే, మా చెవులంట రత్తాలు వచ్చేస్తున్నాయి అనేవారు. అండి, ఊరికే అవసరం లేకపోయినా ఊరికే మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంయోచితమైన మాటలు మాత్రమే పలకాలి, కాని మాటలు పలకకూడదు. ఏమండి, ఏమి రాయబడి ఉంది? వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును. వాడు ఎంత గనుడైనా కానీ ప్రియులారా నీ ఎదుట ప్రదర్శించడు. ప్రియులారా, మరి డాంబికము అనే మాట మనం చదువుతూ ఉంటాం. కాబట్టి డాంబికము కలిగినటువంటి వారముగా మనము ఉండకూడదు. అండి, డాంబికములుగా మనం ఉండకూడదు. 13-16లో చూడండి, సామెతలు గ్రంథంలోనే, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకొందురు. వినండి వినండి, వివేకులందరూ తెలివి కలిగి పని జరుపుకుంటారంట. అంటే ప్రియులారా, మనం మాట్లాడే మాటల్లోనే మన పనులు జరుగుతాయి, మన పనులు కూడా ఆగిపోతూ ఉంటాయి. ఆగిపోవడానికి కారణం ఏంటి? పని జరగడానికి గల కారణం ఏంటి? అక్కడ ఒకసారి ప్రియులారా మీరు కొంచెం పైకి కిందకి కూడా చూడండి. ప్రియులారా 15వ వచనంలో వ్రాయబడి ఉంది, సుబుద్ధి దయను సంపాదించును. అంటే నీ నాలుకతో నువ్వు మాట్లాడే ఏదైతే ఉందో నీ అధికారుల ఎడల నీకు కటాక్షము కలిగిస్తుంది, కనికరము పుట్టిస్తుంది. దానియేలును సింహబోన్లో వేశారు, చంపేయాలని వేశారు, సింహం తినేయాలని వేశారు. కానీ ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టలేదు. పొద్దుటే వచ్చి రాజు ప్రియులారా దానియేలుతో మాట్లాడుతూ ఉంటే దానియేలు పలికిన మాట రాజుకి ఏం పుట్టించింది? దయ పుట్టించింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దయ పుట్టించింది. వినండి బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవుని యొక్క లేఖనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క గ్రంథాన్ని మనం వింటూ ఉంటున్నప్పుడు ఎన్నో విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎన్నో విషయాలు బిడ్డలారా మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన నోరు ఎలా ఉండాలి అని అంటే ఎప్పుడు కూడా మంచి మాటలను పలకాలి. 15:28 చూడండి, సామెతల గ్రంథంలో 15:28లో, నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చుటకు ప్రయత్నించును. 2వ లైను, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. దేవునికి ఇష్టం కాదు. రాజు దగ్గరికి ప్రియులారా రోజు పిలువబడ్డారు. ఆయన కొన్ని డబ్బులు ఇచ్చి ఆయన విదేశాలు వెళ్ళాడు.
ఇదిగో నేను వచ్చే వరకు వ్యాపారం చెయ్యండి అని. ప్రియులారా, ఎక్కువిచ్చుకున్నవాడు మంచిగా వ్యాపారం చేశాడు. దానికంటే కొంచెం తక్కువిచ్చుకున్నవాడు కూడా మంచిగా వ్యాపారం చేశాడు. దానికంటే తక్కువిచ్చుకున్నవాడు వచ్చి ప్రియులారా ఏం చేస్తా ఉన్నాడు? మాట్లాడడం ప్రారంభించాడు. ఏ మాటలు మాట్లాడాడు అని అంటే చెడ్డ మాటలు మాట్లాడాడు. ఎప్పుడైతే చెడ్డ మాటలు మాట్లాడాడో రాజుకు కోపం వచ్చింది. రాజు అన్నాడు, రేయ్ వీడి దగ్గర ఉన్నది తీసుకుని అవతలోడికి ఇచ్చేయండి అన్నాడు. కాబట్టి ప్రియుల దేవుని బిడ్డలారా, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు పలుకును. మన నోరు ఎలాగుండాలి అని కనుక ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, దేవుడు మెచ్చేదిగా ఉండాలి. నీతో ఉన్నటువంటి నీ పొరుగువారు, నీ సంఘము, నీ స్నేహితులు మెచ్చేదిగా ఉండాలి అనే మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క మాట చదివి ప్రియులారా నేను ముగిస్తాను. 12వ అధ్యాయము 19వ వచనం. 12వ అధ్యాయము 19వ వచనం. నిజమాడు పెదవులు నిత్యము స్థిరమయ్యుండును. వినండి బిడ్డలారా, నిజమాడు పెదవులు, నిజమాడు నాలుక ఎలా ఉంటుంది అని గనక ఆలోచన చేస్తే నిత్యము స్థిరముగా ఉంటుంది. దానికి చలనం లేదు, దానికి చలనం లేదు, అది స్థిరముగా ఉంటుంది. కింద లైన్ చదువుదామా? అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. మరోసారి చెప్పండి అన్నమాట. అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉండును. ఈ మాట చెప్పి ముగించేస్తాను. అననీయ ఏం పలికాడమ్మా? అబద్ధం పలికాడు. సప్పీరా ఏం పలికింది? అబద్ధం పలికింది. ఎంతసేపు ఉన్నారమ్మా? రెండో మాట అడిగే వరకు కూడా లేరు, అలా పడి చచ్చిపోయారు. నిజమాడు నాలుక నీకు ఆరోగ్యం, నిజమాడు నాలుక నీకు క్షేమం, నిజమాడు నాలుక బిడలారా నీకు ఆశీర్వాదకరం. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేద్దాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప కలిగిన దేవుని యొక్క సన్నిధి, ప్రసన్నత మనతో మాట్లాడుతూ ఉంది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పిల్లలముగా మనం ఎలా ఉండాలో, ఆయన పిల్లలముగా మనం ఎలా ఉండకూడదో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వినండి బిడ్డలారా, కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాము. మన నోరు ఎలాగుండాలి, మన నాలుక ఎలాగుండాలి? నీ నోరు దేవుని మహింపరుస్తుందా, దేవుణ్ణి దూషిస్తూ ఉందా? నీ నోరు నీకు మహిమ తెస్తుందా, కీడు తెస్తుందా? నీ నోరు నీకు జీవాన్ని తెస్తుందా, మరణాన్ని తెస్తుందా? నీ నోరు నీకు శపితమైన శాపాన్ని తెస్తుందా? అననీయకు తెచ్చిన మరణము నీ నోరు తెస్తూ ఉందా? ఏది తెస్తా ఉంది? ఏది తెస్తా ఉంది? ప్రియులారా, శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ అగ్ని గుండము దగ్గరికి వెళ్ళవలసి వచ్చినప్పుడు వారి నోరు పలికిన మాట కృపగలిగిన దేవునికి ఇష్టమైంది. ఏంటో తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షిస్తా. ఒకవేళ రక్షించకపోయినా కూడా ఈ భౌతిక పరమైన దానికి మేము ఆశపడము. ఇదిగో పర సంబంధమైన దీవెన కోసం మేము వేగిరపడుతూ ఉన్నాం. కాబట్టి మా విశ్వాస పరిమాణములో మేము నిలిచియుందుముగా అని చెప్పి రాజుతోనే వారు మాట్లాడినటువంటి సంగతి మనము చూస్తూ ఉన్నాం. రాజా, నీకు సమాధానం చెప్పవలసినటువంటి చింత మాకు లేదు. మరి మన నోరు ఎలా మాట్లాడుతూ ఉంది? మన నోటిలో ఎలాంటి విషయాలు ఉన్నాయి? మన నాలుక ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నాయి? మన నాలుక నోరిప్పితే దేవునికి మహిమ తెస్తూ ఉందా, లేకపోతే దేవునికి కీడు తెస్తూ ఉందా? అప్పుడప్పుడు అంటుంటారు కదా, ఏంటికమ్మా అలా మాట్లాడతావు? పొద్దున్న లేచి బైబిల్ చదివేస్తావు, పొద్దున్న లేచి ప్రార్థన చేసేస్తావు, ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఇలా మాట్లాడకూడదు కదా అని అనిపించుకునే దానికంటే మనలను మనమే పరీక్షించుకుందాం. ఒకవేళ మన నోరు అలాంటి కీడైన మాటలు పలుకుతూ ఉంటే, శపితమైన మాటలు పలుకుతూ ఉంటే, స్నేహితురాలని గాయపరిచే మాటలు, కుటుంబాన్ని గాయపరిచే మాటలు, బిడలారా బంధువులను గాయపరిచే మాటలు నీ నాలుక గనక పలుకుతూ ఉంటే మన నాలుకను మనం సరి చేసుకుందాం, మన నోటిని మనం సరి చేసుకుందాం. ప్రియులారా, మన నాలుక దేవునికి ప్రీతికరమైనదిగా ఉండాలి. మన నాలుక మన పొరుగు వారికి మేలు చేసేదిగా ఉండాలి. మన నాలుక నీ స్నేహితురాలికి ప్రియులారా ఉపకారం చేసేదిగా ఉండాలి. యాకోబు పత్రికలో చదువుతూ ఉన్నాము, జీవ మరణములు
నాలుక వశం. పరిశుద్ధుడైన మా తండ్రి, గనుడవైన మా ప్రభువా, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఇదిగో నాయన, ఏదైతే వర్తమానం మీరు మాకు ఇచ్చారు, మీరు ఇచ్చినటువంటి వర్తమానం బిడ్డల యొక్క అంతరంగములోనికి చొచ్చి ప్రతివాడు నిజము పలికే పెదవులు కలిగి, ప్రతివాడు నిజము పలికే నోరు కలిగి, నాలుక కలిగి నీకిష్టులుగా ఉండడానికి, అననీయ మీదకి కలిగిన శాపం కానీ, సప్పేరా మీదకి వచ్చినటువంటి కీడు కానీ నీ బిడ్డల మీదకి రాకుండా ప్రభువా, కీడు నుండి తప్పించమని యేసునాథుని పేరట అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ